అనుకున్నదొకటి, అయిందొకటి. ఇలా మీకెప్పుడైనా అనిపిచ్చిందా? నాకు మాత్రం చాలా సార్లు అనిపిచ్చింది. ఎందుకంటే, ఒకసారి వెన్ ఐ వాస్ ఇన్ 7th స్టాండర్డ్ మా తెలుగు సార్ మా క్లాస్‌లో అందరినీ దసరా హాలిడేస్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ ఓన్‌గా ఒక మంచి కవిత్వం రాసుకొని రమ్మన్నారు. నాకేమో ఆ టైంలో రైటింగ్ అండ్ టాకింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా మనంతటోడు లేడని చెప్పేసి ఆ వన్ ఫైన్ ఈవినింగ్ టెర్రస్ పైన కూర్చొని పోయెట్ స్టార్ట్ చేద్దామనుకుని వెరీ పీస్ మైండ్ తోటి స్టార్ట్ చేశాను. పోయెమ్ కూడా రాశాను. బట్ వెన్ ఐ వాస్ బ్యాక్ ఫ్రమ్ ద హాలిడేస్ మన దరిద్రం మనతోనే ఉంటుంది కదా! మా సార్ సమ్ రీజన్స్ వల్ల ఇంకా స్కూల్‌కి రాలేదు. బట్ ఆ పోయెమ్ మాత్రం నాకు చాలా బాగా గుర్తుంది. ఇప్పటికీ నేను చెప్పగలను. విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. బట్ ఐ వాంటెడ్ టు షేర్ దట్ పోయెమ్ నౌ విత్ యూ గైస్. లెట్స్ స్టార్ట్. ఓ నా సునైనా నా గుండెనైనా మోగించావే నాలో ప్రేమ వీణ ఇక ఉండలేను నిన్ను విడిచి క్షణమైనా. ఆ ఏజ్‌లో ఇలాంటి ఒక పోయెమ్ రాయడం నాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఆ తర్వాత దీనికోసం నన్ను చాలామంది ప్రైజ్ చేశారు. కానీ మీకెలా అనిపిచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటివి మీ లైఫ్‌లో ఏవైనా ఎక్స్‌పీరియన్సెస్ ఉంటే నాతో షేర్ చేయండి. మర్చిపోకండి. స్టే ట్యూన్డ్. బాయ్.